జనసేన పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు మల్లప్పన్న గారి నాయకత్వంలో ఈరోజు ధనాపురం గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి మల్లప్పన్న సైన్యం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ధనాపురం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజలతో మాట్లాడడానికి ఈరోజు మేమంతా కూడా ధనాపురం గ్రామానికి వచ్చాం. ధనాపురం గ్రామంలో సాధ్యమైనంత వరకు అధికారులు, సచివాలయ సిబ్బంది కూడా బ్రహ్మాండంగా ధనాపురం గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు మన దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే కొంచెం డ్రైనేజ్ ఒక్కటి ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారులకు, కలెక్టర్ గారికి చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చాడు. గ్రామాల్లో తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి డోర్ దగ్గరికి వెళ్ళి తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. నేను ఇక్కడ డ్రైనేజీ విషయం పైన ఇక్కడికి సంబంధించినటువంటి సెక్రటరీ గారితో కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఏంటి డ్రైనేజీ విషయం అని అడగగా సెక్రటరీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా డ్రైనేజీ సమస్యను లేకుండా చేస్తామని చెప్పి సెక్రటరీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా జనసేన పార్టీగా అధికారులకు చాలా స్పష్టంగా ఇక్కడ సచివాలయ సిబ్బందికి చెప్పాం, ఎక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు, ప్రజలకు అధికారులు జవాబుదారీతనంగా ఉండాలి. జనసేన పార్టీ ఏ రకంగా అయితే ప్రజలకు జవాబుదారీతనంగా ఉందో అధికారులు కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీ గారు కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామాలు స్వరాజ్యంగా మార్చాలనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడున్నటువంటి అధికారులు అంతరంగానికి మొత్తం కూడా ధనాపురం గ్రామ ప్రజలు కూడా సహకరించాలి. తడి చెత్త, పొడి చెత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారే నేరుగా మీ ఇంటికి చేరుకొని మీ ఇంటికి వస్తే అంటే పరిశుద్ధ కార్మికుడు మీ ఇంటికి వస్తే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇస్తే దాన్నంతా కూడా ఒక చోట చేర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చరిత్రాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా ధనాపురం గ్రామంలో ప్రజలతో మమేకమై ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కారం చేయిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏవైనా సమస్యలు ఉంటే మా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చి, కూటమి పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చి అధికారులతోటి బ్రహ్మాండంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు కూడా సహకరించాలని ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ నాయకుడు.